ఏమి రెడ్డి నాయుడు, ఏమి నిలబడిపోయినావు? కూర్చో శాప మీద. అన్న ఎప్పుడో పెద్ద మనిషి అయ్యాడు, ఇప్పుడు చాప మీద కూర్చోడు. నాకు మంచి మిత్రుడు వెనిల్ కిషోర్. ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు. అతనికి అహంకారం ముందు వచ్చిన తర్వాత వెనిల్ కిషోర్ తర్వాత వస్తాడు. నిజమా? అవునరా, నీ చేతల్లో బిల్లాని గడ్డం. సో వెనిల్ కిషోర్ ఇది వినిన తర్వాత నాకు తిడుతూ మెసేజ్లు పెట్టకు. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అతను చాలా మర్యాదిస్తున్నట్టు ఉంటాడు కానీ అతను చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు నా గురించి. కంట్రోల్ అవ్వతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. అతన్ని ఏం అనలేను. మా ఇంట్లో అందరూ అతనికి చాలా ఇష్టం. మా నాన్నగారి దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి, వినీ దగ్గర నుంచి. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? పాయల్ గానీ సన్నీ వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. సద్దాం కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్. ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనేది ఆలోచించి మాట్లాడు, అందుకే అందరి డబ్బులు తింటాడు. కరెంటు తీగకి అతను ఆర్ట్ అసిస్టెంట్. అయితే ఏంటి? అక్కడి నుంచి ఈ రోజు నా పక్కన ఒక మెయిన్ లీడ్ లో నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఏమరా బాబులు, మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో కష్టపడితే ఏదైనా సాధించదన్న నిదర్శనం ఎక్కడో ఎతకాల్సిన అవసరం, మన పక్కన చూసుకుంటే చాలు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బాగా ఇబ్బంది పెట్టాను ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. అండ్ ప్రతి ఒక్కరికి, మా ఎడిటర్ ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆడియో ఫంక్షన్ లో ఇంకా ఎలాబరేట్ గా మాట్లాడతాను. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు, అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. టెక్నీషియన్స్ దగ్గర నుంచి మీ అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎందుకు అడుగు తింటానికా? సినిమా చేసే ప్రతి ఒక్కరు సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందని నమ్మకంతోనే తీస్తాం. అలాంటప్పుడు అమృతాంజన్ కొనుక్కుని రాసుకోవాలి. ఆయన కొంచెం సిగ్గెక్కులేరా. కానీ సినిమా జరిగేటప్పుడు, దాని తర్వాత ఎడిటింగ్ జరిగేటప్పుడు, దాని తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. బల్లగుద్ది చెప్పే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, చిన్న నా కెరియర్లో ఒక మైల్ రాయిగా ఉంటుంది. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్.